హాయ్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. ఈరోజు మనము అల్ట్రా వాష్ లిక్విడ్ డిటర్జెంట్ గురించి ఒక చిన్న డెమో చూపిస్తున్నాను. ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక 2 రకాలుగా డెమో చూపిస్తున్నాను మీకు. ఒకటేమో ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకున్నానండి. వైట్ క్లాత్ తీసుకొని మామూలుగా మనం ఇప్పుడు పెన్ మరకలు ఇంక్ మరకలు పోవు అని భయపడతాం కదా. మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నాను చూడండి. పెన్నుతోటి నేను ఇక్కడ గీస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పెన్ను గీత మరక ఎంత ఈజీగా పోతుందో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూపించారు కదా, ఇలా మీ బట్టలకు కానీ షర్ట్స్కి కానీ జనరల్గా పిల్లల బట్టలకు వస్తుంటాయి కదా, ఆ మరకలు మీరు ఇప్పుడు ఇలా, ఇది మనది హైవెస్ట్ అల్ట్రా వాష్ అండి, లిక్విడ్ డిటర్జెంట్ మన వెస్టీజ్లోది. ఇది మనం ఇలా డైరెక్ట్గా లిక్విడ్ తీసుకొని, బాగా పెద్దగా మరకలు ఉన్నప్పుడు మీకు ఇలా డైరెక్ట్గా లిక్విడ్ తీసుకొని ఆ మరక మీద ఇలా రాసేసి ఒక 20 మినిట్స్ వదిలేయాలి క్లాత్ని. ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో అక్కడ మీరు రాసేసుకోవచ్చు. ఈవెన్ డ్రై క్లీనింగ్ కూడా మార్చుకోవచ్చు అండి. మనం పట్టు చీరల మీద కూడా మీకు పట్టు చీరల మీద కూడా మనం ఏమైనా పడ్డా కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఒక షర్ట్ మీద చూపిస్తున్నాను నేను. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా ఇదే లిక్విడ్ వాడతాను కాబట్టి నాకు ఎక్కువగా మరకలు ఉండవు. బట్ ఇప్పుడు ఇక్కడ అయినా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ యూస్ చేసిన షర్ట్. కాలర్కి చాలామంది అడిగారు కాలర్స్కి ఎలా అనేది. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. బాగా ఉన్నప్పుడు మీకు వైట్ షర్ట్స్ మీద బాగా మరకలు కనబడ్డప్పుడు డైరెక్ట్గా ఇలా అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి వదిలేయండి. ఒక ½ అన్ అవర్ అలా వదిలేసి వాషింగ్ మిషన్లో పడేసి వదిలేసి ½ అన్ అవర్ తర్వాత మీరు మిషన్ ఆన్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను బకెట్లో పెట్టి చూపిస్తాను. ఈ లిక్విడ్ మనది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి. యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది లిక్విడ్. క్లాత్ని సాఫ్ట్ క్లాత్ కూడా మంచిగా ఉంచుతుంది. అంటే పాడు చేయకుండా, మీకు పాడవకుండా ఉంటుంది. మీరు గమనించవచ్చు, మనకి బయట మార్కెట్లో వేరే XYZ మార్కెట్లో దొరికేవన్నీ మీకు కాస్టిక్ సోడా అనేసి ఇట్లా కెమికల్స్ అనేసి బాగా రఫ్ అయిపోతూ ఉండడము, మరకలు పట్టుకోవడము, మీరు ఐరన్కి ఇచ్చిన తర్వాత ఐరన్ చేసిన తర్వాత కూడా మీకు స్మెల్ రావడము, స్ట్రాంగ్గా ఉండడం, అలాంటివన్నీ మన దాంట్లో ఉండవు. ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా యూస్ చేయొచ్చండి. కాటన్, సింథటిక్, పట్టు, ప్రతి క్లాత్కి మనము ఈ లిక్విడ్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు బకెట్ వాష్ చేసుకునే వాళ్ళకి చూపిస్తున్నాను. నీళ్ళు కూడా చాలా తక్కువ పడతాయండి ఇవి. ఇలా బకెట్ వాష్ చేసుకునే వాళ్ళు లిక్విడ్ రాసేసి ఇలా వదిలేయచ్చు. ఇది ½ అన్ అవర్. ఈవెన్ ½ అన్ అవర్ తర్వాత మర్చిపోయినా పర్వాలేదండి. ఈవెన్ 24 అవర్స్ అయినా పర్వాలేదు, మర్చిపోయినా పర్వాలేదు. బట్ మీరు కంపేర్ చేసి చూడండి, మార్కెట్లో వేరేవి ఏమన్నా ఉంటే 24 అవర్స్ మీరు నానబెట్టారంటే మీ బట్టలు మొత్తం పాడైపోతాయి. మనది అలా కాదు. అది ½ అన్ అవర్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇందాక నేను చూపించిన క్లాత్, ఇది ½ అన్ అవర్ అయిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. జస్ట్ ఇట్లా రబ్ చేస్తున్నాను అంతే. చూడండి, నేను చిన్నగా క్లాత్ మీద చూపించాను కాబట్టి చేతితో రబ్ చేసి చూపిస్తున్నాను ఎంత ఈజీగా పోతుందో. నేను ఇంకా వాటర్ కూడా పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను చూడండి. వాటర్ పెట్టకముందే రబ్ చేసేసాను. ఇది చాలా తక్కువ వాటర్ పడుతుంది మీకు, నురగ ఎక్కువ రాదు. లిక్విడ్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. మీకు డైల్యూట్ చేసి వాడుకోవచ్చు. మిషన్ వాష్కి బాగుంటుంది అండ్ హ్యాండ్ వాష్కి బాగుంటుంది. కాబట్టి ఈ లిక్విడ్ మార్కెట్ దాంతో కంపేర్ చేస్తే మీరు దాంట్లో క్యాలిక్యులేట్ చేసి చూసినా కూడా మీకు చాలా తక్కువ పడుతుంది. చూడండి ఎంత ఈజీగా పోయిందో. ఇందాక ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది. ఇంకొకసారి మీరు రబ్ చేసుకున్నారంటే పోతుంది. చూడండి, ఇప్పుడు బకెట్లోది కూడా మనకు ½ అన్ అవర్ అయిందండి. ½ అన్ అవర్ అయిందని పెట్టి ఇలా జస్ట్ ఊరికినా ఎక్కడెక్కడ మనం రాసామో ఆల్రెడీ వాటర్లో పెట్టాము కాబట్టి ఇలా రబ్ చేసి చూపిస్తున్నాను. మిషన్ వాష్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా నేను ఇందాక చెప్పినట్టుగా మిషన్లో వేసేసుకోవచ్చు. చేతితో రబ్ చేస్తేనే పోతుంది చూడండి. అదే మీరు వేరే వాటికైతే చాలా కష్టపడాలి. ప్లస్ మీకు వాటర్ బాగా పడుతుంది. మెయిన్ థింగ్ అది. మీకు ఇక్కడ మనకు వాటర్ చాలా తక్కువ పడుతుంది జాడించుకోవడానికి కానివ్వండి, ఇది కానీ. ప్లస్ సర్ఫ్ కూడా తొందరగా పోతుంది, ఎక్కువ నురగ రాదు మీకు. కాబట్టి ఇది వాడి చూడండి, బాగుంటుంది. మీరు వాడి చూడండి, అందుకో మీరు వాడి చూస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మనకి బయట మార్కెట్లో వాడడం మూలాన మనకి ఎలాంటి లాభాలు లేవు. ఇప్పుడు ఇది కంటిన్యూస్గా వాడే ప్రోడక్ట్, మనం లైఫ్ లాంగ్ వాడే ప్రోడక్ట్. ఇక్కడ మనము వెస్టీజ్లో వాడడం మూలాన మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, మనీ రిటర్న్ వస్తుంది. దాని గురించి అన్నా మీరు వాడి చూడండి. వాడి చూసిన తర్వాత మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.